హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే మనకి ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. మనం ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకుని అనమాట. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాగే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం టాపిక్ అయితే వెళ్దాం అనమాట. మన టాపిక్ ఏంది, మనకి ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ పీడిఎఫ్లో టోటల్గా 984 కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. మొత్తం ఈ తెలంగాణలో అన్ని కాలేజెస్ అయితే మ్యాక్సిమం కవర్ అయ్యాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా ఈ పీడిఎఫ్లో ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ అయితే చూద్దాం అనమాట. ఇది 2023కి సంబంధించిన ఫస్ట్ పేజ్కి సంబంధించిన ఈ లిస్ట్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా ఇన్స్టిట్యూట్ కోడ్. ఓకేనా, ఇది ఇన్స్టిట్యూట్ కోడ్. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్గా ఆల్ఫాబెట్ వైజ్గా ఉండడం జరుగుతుంది. అలాగే ప్లేస్, ఓకేనా, బండ్లగూడ ప్లేస్ అనేది ఉండడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ కోడ్, అలాగే కో ఎడ్యుకేషన్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తారనమాట. కాలేజ్ టైప్ ప్రైవేట్, అలాగే ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్, ఈ కాలేజ్ అనేది ఎప్పుడు స్థాపించారు అనేది మెన్షన్ చేస్తారనమాట ఇక్కడ. అలాగే బ్రాంచ్ కోడ్, ఓకేనా, బ్రాంచ్ కోడ్ ఇక్కడ సిఎస్సి. ఓకే, బ్రాంచ్ నేమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అలాగే కేటగిరీస్, ఇక్కడ మనకి కేటగిరీస్ అనమాట. ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఇలా మనకి డివైడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓసీ గర్ల్స్ అయితే ఎంత ర్యాంక్ రావాలి, ఓసీ బాయ్స్ అయితే ఎంత ర్యాంక్ వస్తే ఆ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి సీట్ అనేది వస్తుంది అనేది మీకు కేటగిరీ వైజ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, ఇలా మనకి అన్ని కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్, ఈ విధంగా మనకి అన్ని అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ లాస్ట్ చూసినట్లయితే ట్యూషన్ ఫీ, ఓకేనా, ఆ కాలేజ్కి ట్యూషన్ ఫీ ఎంత అనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ 60,000 అయితే ఉండడం జరిగింది. అలాగే అది దేనికి సంబంధించింది, జేఎన్టీహెచ్కా అలాగే ఓయూకి సంబంధించిన ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట, అఫ్లైటెడ్ టు. ఓకేనా, ఈ విధంగా మనకి మొత్తం 984 కాలేజ్ అయితే ఉండడం జరిగింది. మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, ఆ ట్యూషన్ ఫీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.